హాయ్ ఫ్రెండ్స్, నిన్న సంగారెడ్డిలో సీఎం మీటింగ్ జరిగింది. ఆ సీఎం మీటింగ్కి ఆ లోకల్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు చేసిన అడావుడి చూడండి ఒకసారి. ఆయన స్థాయిని తగ్గించుకొని నిన్న బిహేవ్ చేసిండేమని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే జగ్గారెడ్డి స్టేట్ లీడరు, ఆయన సంగారెడ్డికే లీడర్ కాదు. సీఎం ముంగట ఆయన ఏదో మాస్ బట్టలు వేసుకొని ఒక అఫీషియల్గా ఆయన చెప్తే ఒక 1000 మంది ఉంటారు, 1000 మంది పురమాయించి వర్క్ చేయించుకోవాలి. ఆ రోడ్ల మీద జనాలను జరపడానికి మన రేవంత్ రెడ్డి వస్తుంటే ఆయన కంటే ముందు నడిచి నడిచి జరగండి ఆయన పోలీసు వాళ్ళని తిట్టి, లేడీస్ని తిట్టి, అక్కడికి వచ్చిన జనాల మీద నోరు వారేసుకొని ఇదంతా మంచి అనిపించాలి. అయితే మనం విషయంలోకి వెళ్తే నిన్న స్మార్ట్ రేషన్ కార్డులు అని చెప్పేసి పంపిణీ చేశారు. తెలంగాణ మొత్తం 1,05,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళు కొత్తగా లాస్ట్ 1 year నుంచి ఇప్పటిదాకా 16 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాంట్లో వాస్తవం ఏంటో నేను లెక్కలు చూసిన తర్వాత మాట్లాడతా. అయితే టోటల్గా 1,05,00,000 రేషన్ కార్డులకి వీళ్ళు పీవీసీ కార్డులు అని చెప్పేసి స్మార్ట్ కార్డులు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ స్మార్ట్ కార్డులకు దానిలో ఒక 9 స్మార్ట్ ఫీచర్స్, హోలోగ్రాము, క్యూఆర్ కోడు, మెమొరీ చిప్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఇట్లా రకరకాలుగా ఒక 9 వాల్యూస్ దాంట్లో ఇన్సర్ట్ చేశారు. అయితే ఈ స్మార్ట్ కార్డుకి గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం 20 కోట్లు ఖర్చు చేసిరని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు, లేకపోతే మీడియా అనుకుంటుంది అనుకుందాం. కానీ 1,05,00,000 స్మార్ట్ కార్డులకి జనరల్గా ఒక్కొక్క కార్డుకి అంత బల్క్లో ఆర్డర్ ఇచ్చినా సరే 20 నుంచి 45 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక్కొక్క కార్డుకి. అయితే పీవీసీ కార్డుకి అసలు ఎంత కోట్ చేయొచ్చు, నేనైతే ఎంత కోట్ చేస్తా అంటే బిలో 100 ఉంటే కనుక 80 రూపీస్ నుంచి 100 రూపీస్ తీసుకుంటాను నేను. అదే 1000 కార్డ్స్ ఉన్నాయనుకుందాం, 50-60 రూపీస్కి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ 1,05,00,000 కాబట్టి దగ్గర ఆ కార్డ్ని 15 రూపాయలకు కూడా ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్కి 25 రూపీస్ నుంచి 45 రూపీస్ మధ్యలో కొటేషన్స్ వచ్చినాయని చెప్పేసి ఒక టాకు. అట్లా అనుకున్నా కూడా 25 కోట్ల నుంచి 40 కోట్ల ఖర్చు దాకా అవుతుంది అనమాట. దానిపైన రేవంత్ రెడ్డి గారి ఫోటో, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, ఈ ఇద్దరు ఫోటో వేసుకొని వీళ్ళ గవర్నమెంట్ జస్ట్ 2.5 years మాత్రమే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళు మాత్రం ఆ పదవుల్లో ఉండరు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అయితే కాడు కదా, నెక్స్ట్ సీఎం చేంజ్ అవుతాడు కదా. ఆయన అనుకుంటూ ఉండొచ్చు, ఆయన కలలు కానొచ్చు నేనే ఉంటా మళ్ళీ గెలిస్తే అని, కానీ అది ఇంపాసిబుల్. అయితే ఈ 2-2.5 సంవత్సరాల కోసం ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా? దాంతోపాటుగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్కి దగ్గర ఆ పేపర్ యాడ్స్ కానీ దానికి దీనికి ఒక 50 కోట్ల ఖర్చు చేస్తారు. అన్ని రూపాయలు ఖర్చు చేసి ఇవి ఒక 50 కోట్లు, అవి ఒక 50 కోట్లు, తర్వాత హైదరాబాదు చుట్టూ మొత్తం బ్యానర్సు, అడుగడుగున ఫ్లెక్సీలు, వీళ్ళ ప్రచారానికి అయ్యే ఖర్చులు ఇన్నైతే వాళ్ళు పెట్టే బిల్లులు, ఆ పైనుంచి కింది దాకా చేతులు దడపాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు చేస్తున్నారనమాట. ఇవే డబ్బులు సంక్షేమానికో లేకపోతే ఇంకొక దానికో ఖర్చు పెడితే జనాలు తలుచుకుంటారు కదా. ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేస్తూ రకరకాలుగా ప్రవర్తిస్తూ వీళ్ళు ఉండే 2-2.5 ఏళ్ళ కోసం ఇన్ని డబ్బులు